దీనికి వచ్చాడు కెమెరా. ఖుషి 2 అకిరానందన్తో ప్లాన్ చేస్తారంట. మంచిదే అన్న, బాగుంటుంది. అంటే ఆల్రెడీ పెళ్ళయి 6 మంది పిల్లలను చూపించారు కదా ఖుషిలో. సో ఈ అకిరానందన్కి ఎటువంటి పాత్ర దొరికే అవకాశం ఉంది? ఆ డజన్ మెంబర్లో అకిరానందన్ ఒకటి పెద్ద ఎదిగిన తర్వాత స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. హీరోయిన్ ఎవరిని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? హీరోయిన్గా అయితే నాకు తెలిసి అంటే అంటే వయసు చిన్న వాళ్ళే, కానీ ఈ యొక్క అంటే చిన్న రేంజ్లో ఒక హీరోయిన్ అని కాకుండా సితారాని అయితే హీరోయిన్ ఆ రేంజ్లో చూపిస్తే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఆ టైప్లో చూపిస్తే బాగుంటుంది. అంటే అకిరా కూడా హీరో అంట వయసుని బట్టి ఇప్పుడు లవ్ కానీ ఏదన్నా తీసుకోవాలంటే ఉంటుంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ చూస్తే చిన్నపిల్లల సినిమాలు ఉంటాయి కదా, ఆ రేంజ్లో ఇప్పుడు వీళ్ళు పెద్ద ఒక టీనేజ్కి వచ్చారు. సో ఈ రేంజ్లో తీసుకెళ్తే బాగుంటుంది. సితారాని పెడితే మామూలుగా ఉండదు. సితారా ఒక ఫ్రెండ్షిప్ టైప్లో ఉంటే బాగుంటుంది అనమాట. ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది. ఖుషి అనేది అదొక లవ్కి సంబంధించింది. మరి ఇది ఎట్లా ఖుషి 2 అంటే మరి కొద్దిగా ఆలోచించదగిన విషయం అనమాట. డైరెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది? డైరెక్టర్ అయితే నేను సూర్యనా లేదంటే పవన్ అనే చేస్తే బాగుంటుంది అంట. డైరెక్టర్ అయితే నేను అనుకున్నది అయితే ఇలాంటి ఇప్పుడు నేను అనుకున్నది అయితే పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పూరి జగన్నాథ్ కానీ ఒక పెద్ద డైరెక్టర్లు అయితే చేసారు. రాజమౌళి వీళ్ళు ఫస్ట్ చిన్న డైరెక్టర్లకే అవకాశం ఇస్తారు వీళ్ళు చేయడానికి. తర్వాత అది అలా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రొడక్షన్ బ్యానర్ కొన్నిదల అంటే రామ్ చరణ్ అన్న లేదంటే ఇంకా అదే ఉంటుంది, ఇంకేం వస్తుంది. బ్యానర్స్ అవి మామూలుగా ఉన్నాయండి, మనిషికి ఒక బ్యానర్ ఉంది భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు అంటారా, ఏఆర్ రహమాన్ పెట్టుకుంటారా లేదంటే డిఎస్పి? ఇళయరాజా అయితే బాగుంటుంది, మామూలుగా ఉండదు. ఓకే, అంటే మీ ఉద్దేశంలో టోటల్గా అకిరానందన్తో 2 ప్లాన్ చేస్తే బాగుంటుంది. నేనైతే అకిరానందన్ నుంచి లవ్ ఇవన్నీ చూసేస్తాం అనమాట. అలా కాకుండా ఒక డిఫరెంట్ తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుంటే బాగుంటుంది. తన హైట్కి తనకి ఇది లవ్స్ కన్నా ఇప్పుడు ఒక మంచి హరిహర వీరమల్లు కనపడుతుంది, అది రియల్ అంటారా? అది కానీ ఇప్పుడు జనతా గ్యారేజ్ ఉంది, సో అలాంటి టైప్లో నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇది మన రామ్ చరణ్ది రంగస్థలం ఉంది, అట్లా అది అయితే కోరుకుంటున్నాను. అలాంటి సినిమాలు రావాలి. బాబాయ్ అన్నలు అందరూ లెజెండ్స్ కాబట్టి అది డిఫరెంట్గా ఉండాలి స్టోరీ అది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.